ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చంద్రగ్రహణం, పౌర్ణమి, హోలీ పండుగ 100 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే అత్యంత అద్భుతమైన సమయం. తాంత్రిక గ్రంథాల గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. శారదా తంత్రము, అలాగే ఇప్పుడు మంత్ర మహోదిది అనే గ్రంథం ప్రకారం గ్రహణం అనేది మంత్రశక్తిని బదిలీ చేసుకోవడానికి, ప్రకృతిలో ఉన్న మూలికల నుండి అద్భుతమైన శక్తిని గ్రహించడానికి అత్యంత కీలకమైన సమయం అని చెప్పడం జరిగింది. గ్రహణ తర్పణము, మర్జనము, వనస్పతి సేకరణ అనే పద్ధతులు ఉంటాయి. అంటే గ్రహణ తర్పణం అంటే ఏంటి? తర్పణం అంటే దేవతలకు కానీ మంత్ర అధిష్టాన దైవానికి తృప్తి కలిగించడం. గ్రహణ సమయంలో చేసే తర్పణం మంత్రసిద్ధిని వేగవంతం చేస్తుంది. విధి ఏంటంటే, ఒక రాగి పాత్రలో శుద్ధమైన నీరు తీసుకొని అందులో కొంచెం పాలు, గంధము, నల్ల నువ్వులు, అలాగే దర్భను వేయాలి. పద్ధతి ఎలా చేయాలో చెప్తాను. మీరు జపిస్తున్న మంత్రం చివరన తర్పయామి నమః అని అంటూ కుడి చేతి వేళ్ల ద్వారా నీటిని వదలాలి. ప్రయోజనం ఏంటంటే, గ్రహణ సమయంలో జపం చేసిన తర్వాత 10వ వంతు అంటే దశాంశం తర్పణం చేయడం వల్ల మంత్రం మీ స్వాధీనంలోకి వస్తుంది. దీనివల్ల జాతకంలోని పితృదోషాలు, గ్రహదోషాలు తొలగిపోతాయి. రెండవది గ్రహణ మర్జనం. మర్జనం అంటే మంత్రపూర్వకమైన నీటితో తనను తాను లేదా ఇతరులను శుద్ధి చేసుకోవడం. ఎలా చేయాలి? కుడి చేతిలో దర్భలను పట్టుకొని మంత్రాన్ని జపిస్తూ ఆ నీటిని మీ తలపైన, మీ శరీరంపై చల్లుకోవాలి. మంత్రం సాధారణంగా మనకి ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం గురు ద్వారా తీసుకున్న మంత్రాన్ని జపం చేయవచ్చు. మర్జన మంత్రం. ఈ మర్జన మంత్రాన్ని నేను మీకు చెప్తాను. మర్జయామి నమః. మీ ఇష్టదేవ మంత్రం కానీ, చివర ఇష్టదేవ మంత్రంతో పాటు, అంటే మర్జన మంత్రంతో పాటు మీ ఇష్టదేవ మంత్రంతో పాటు చివర మర్జయామి నమః అని చదువుతూ చేసుకోవాలి. ఇది గురుమంత్రం ఉంటే గురుమంత్రంతో కూడా చేసుకోవచ్చు. ప్రయోజనం ఏంటంటే, గ్రహణ సమయంలో వెలువడే ప్రతికూల కిరణాలు, వాటిని రక్షణ లభిస్తుంది. శరీరంలోని చక్రాలు ఉత్తేజమయ్యి ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. అలాగే ఇప్పుడు మూలికల సేకరించే పద్ధతి కూడా ఈ గ్రంథం ఏం చెప్తుందో చెప్తాను. మంత్ర మహోదధి ప్రకారం గ్రహణ సమయంలో సేకరించే మూలికలు, వేర్లు, ఆకులు సంజీవనిలాగా పనిచేస్తాయి. వీటిని సేకరించడానికి ఒక నిర్దిష్టమైన తాంత్రిక పద్ధతి ఉంది. నిమంత్రం చెప్పుకోవాలి. అంటే ముందు రోజే సోమవారం నాడే నిమంత్రం చెప్పుకోవాలి. గ్రహణానికి ఒక రోజు ముందు అంటే సోమవారం నాడు ఏ చెట్టు వేరు తెచ్చుకోవాలనుకుంటున్నారో ఆ చెట్టు వద్దకు వెళ్ళి దానికి నీరు పోసి ధూపం వేసి ఓం వనస్పతియే నమః అని ప్రార్థించి, రేపు గ్రహణం సమయంలో నీ శక్తిని లోక కళ్యాణం కోసం గ్రహిస్తాను, నాకు సహకరించు అని అనుమతి అడగాలి. దీన్ని నిమంత్రణ అంటారు. సేకరించే సమయం గ్రహణ మధ్యకాలంలో మూలికలు సేకరించడం చాలా ఉత్తమం. ఈ సమయంలో చెట్టు వేరుని తీస్తున్నప్పుడు ఇనప పరికరాలు వాడకూడదు. వీలైతే చెక్క పుల్లలతో, చెక్క కర్రతో చేత్తో మట్టిని తీసి వేరుని సేకరించాలి. ముఖ్యంగా సేకరించేటప్పుడు మౌనంగా ఉండాలి. ఈ మూలికను అంటే ఆ మూలికని తెచ్చి గ్రహణ మోక్షం ముగింపు వరకు మీ పూజా గదిలో ఉంచి దానిపైన మంత్రజపం చేయాలి. ఏ కార్యానికి ఏ మూలిక తెచ్చుకోవాలి? మంత్ర మహోదధి ప్రకారం చెప్తాను. ధనప్రాప్తి కోసం తెల్ల జిల్లేడు లేదా ఉత్తరేణి వేరు, శత్రు నివారణకి నల్ల బొమ్మెత్తి వేరు లేదా వేప వేరు, సర్వరక్షణ కోసం, దిష్టిదోష నివారణ కోసం చందనం వేరు కానీ జమ్మి చెట్టు వేరుకి తెచ్చుకోవాలి. వాక్శుద్ధికి వసకొమ్ములు తెచ్చుకోవాలి. గ్రహణ సమయంలో సేకరించిన ఈ వనమూలికల్ని ఎర్రటి వస్త్రంలో కానీ, పసుపు రంగు వస్త్రంలో కానీ కట్టి తాయిత్తులా ధరించవచ్చు లేదా బీరువాలో పెట్టుకోవచ్చు. వీటిని తాయిదులో పెట్టుకొని ధరిస్తే ఫలితాలు ఉంటాయి. మీకు ముఖ్యంగా చెప్పబోయే సూచన ఏంటంటే, ఈ సమయంలో సేకరించే వనమూలికలు మీరు ఎర్రటి కానీ పసుపు రంగు వస్త్రాన్ని లేదా తావితులు కట్టి ధరించి లేదా బీరువాలో పెట్టుకున్న ఫలితం ఉంటుందని చెప్పాను. దీన్ని మీరు మనస్ఫూర్తిగా నమ్మకంతో చేయాలి. ఇక్కడ మీరు ఏదైనా పర్టికులర్గా ఇలాంటి వాటి పాయింట్ టైప్లో కొంత జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అనుభవం లేని వారు, తెలియని వారు వీటి జోలికి వెళ్ళకండి. మీకు నాలెడ్జ్ కోసం మాత్రమే ఈ వీడియో చెప్పాను. మీరు ఏ గ్రహణ సమయంలో కూడా ఇది చేయవచ్చు. అలాగే మీకు
ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.